హాయ్ ఫ్రెండ్స్, మీరు ఏదైనా కొత్తగా ఆవిష్కరించినట్లయితే దానిపై పూర్తి హక్కులు మీకే ఉంటాయి అనుకుంటున్నారా? ఖచ్చితంగా కాదు. ఎప్పుడైతే మీరు కనిపెట్టిన దానిపై పేటెంట్ రైట్ని పొందుతారో అప్పుడే దానిపై పూర్తి హక్కులు మీకు ఉంటాయి. అసలు ఇంతకీ ఈ పేటెంట్ రైట్ అంటే ఏంటి? పేటెంట్ రైట్ని ఎలా పొందాలి? వాటి వల్ల ఉపయోగం ఏంటి? ఇటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో లెట్స్ బిగిన్ ద సెషన్. మన ప్రపంచంలో ఎప్పటి వరకు లేనటువంటి కొత్త ఆవిష్కరణ ఏదైనా మనం చేసినట్లయితే దానిపై పూర్తి హక్కులు నాకే ఉంటాయి అని చెప్పుకునే ఎక్స్క్లూజివ్ రైట్నే పేటెంట్ రైట్ అంటాము. ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే మీరు ఏదైనా కొత్త పరికరాన్ని కనుక్కున్నారు అనుకుందాం, లేదా ఒక వర్క్ని కంప్లీట్ చేయడానికి కొత్త మార్గాన్ని కనుక్కున్నారు అనుకుందాం. ఇలా మీరు ఎంతో కష్టపడి ఎన్నో సవాళ్లను ఎదుర్కొని కొత్త మార్గాల్ని, కొత్త పరికరాలని కనుక్కున్నారు. ఆ తరువాత వాటిని ప్రపంచానికి ఇంట్రడ్యూస్ చేస్తారు. వన్స్ ప్రపంచానికి మీ ఐడియాస్ని, మీ ఇన్వెన్షన్స్ని ఇంట్రడ్యూస్ చేశాక చాలామంది మీ ఆలోచనలను కాపీ చేస్తారు. మీరు కనిపెట్టిన వాటిని మళ్ళీ తిరిగి తయారు చేస్తారు. ఈ విధంగా మీ నాలెడ్జ్ని వాళ్ళు యూజ్ చేసుకొని ఫైనాన్షియల్గా, పర్సనల్గా ఎంతో లబ్ధి పొందుతారు. చివరకు మీకు రావలసిన పేరు, ప్రఖ్యాతులు, డబ్బులు అన్నీ రాకపోగా ప్రపంచానికి ఎంతగానో ఉపయోగపడే మీ ఆలోచనకు ఎంకరేజ్మెంట్ కూడా ఉండదు. అందుకే మీరు ఏదైనా కొత్త విషయాన్ని కనుక్కుంటే దానిపై పూర్తి హక్కులు మీకే ఉంటాయి అని మీ మాటల్లో మాత్రమే కాకుండా డాక్యుమెంటేషన్ రూపంలో కూడా ప్రపంచానికి చూపించే హక్కునే పేటెంట్ రైట్ అంటారు. మీరు కనిపెట్టిన దానిపై పేటెంట్ రైట్ మీ దగ్గర ఉంటే ఆ తరువాత అంతా మీ చేతుల్లోనే ఉంటుంది. మీరు కనిపెట్టిన దాన్ని వేరే వాళ్ళు యూజ్ చేసుకోవాలి అంటే వారికి మీరు పర్మిషన్ లేదా లైసెన్స్ వంటివి ఇవ్వాలి, లేదా మీ పేటెంట్ రైట్ని వాళ్ళకి అమ్ముకోవచ్చు కూడా. వన్స్ మీ పేటెంట్ రైట్ని వేరే వాళ్ళకి అమ్ముకుంటే ఆ తరువాత మీరు కనిపెట్టిన దానిపై సర్వ హక్కులు పేటెంట్ కొనుక్కున్న వారికి వెళ్ళిపోతాయి. అయితే పేటెంట్ రైట్స్ విషయంలో అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే దేనిపైనైనా పేటెంట్ రైట్ మీకు ఉంటే ఆ ఇన్వెన్షన్ పై సర్వ హక్కులు మీకే ఉంటాయి. కానీ అది లిమిటెడ్ టైం పీరియడ్ వరకు మాత్రమే. జనరల్గా దేనిపైనైనా పేటెంట్ రైట్ మీ దగ్గర ఉంటే అది 20 ఇయర్స్ వరకు మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది. ఆ తరువాత ఆ పేటెంట్ అనేది పబ్లిక్ అయిపోతుంది. అందుకే 20 సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత పేటెంట్ని రెన్యువల్ చేయించుకోవాల్సి వస్తుంది. టెక్నాలజీ రంగంలో ఏ కొత్త ఇన్వెన్షన్కైనా పేటెంట్ రైట్స్ని ఇస్తారు. ప్రతిరోజు కిచెన్లో ఉపయోగించే వంట పాత్రల నుండి కంపెనీలలో ఉపయోగించే నానో టెక్నాలజీ చిప్స్ వరకు అన్నిటికీ పేటెంట్ రైట్స్ని ఇస్తారు. ఇంకా చెప్పాలి అంటే ఫుడ్ రెసిపీని ప్రిపేర్ చేసే ప్రాసెస్కి కూడా పేటెంట్ అప్లై చేసుకోవచ్చంట. అసలు పేటెంట్ రైట్ని ఎలా పొందాలి, దాని ప్రాసెస్ ఏంటి అనేది ఒక ఎగ్జాంపుల్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పెట్రోల్, డీజిల్ వంటి వాటితో కాకుండా నీటితో నడిచే ఒక వాహనాన్ని మీరు తయారు చేశారు అనుకుందాం. దానికి మీరు వాటర్ బేస్ వెహికల్ అని పేరు పెట్టారు. అయితే మీ వెహికల్కి పేటెంట్ రైట్ కావాలి అని మీరు అనుకున్నారు. ఢిల్లీ, కోల్కతా, ముంబై, చెన్నై ఈ సిటీస్లో ఉన్న ఏ పేటెంట్ ఆఫీస్లో అయినా మీరు మీ యొక్క వాటర్ బేస్ వెహికల్కి పేటెంట్ కోసం అప్లై చేసుకోవచ్చు. ముందుగా పేటెంట్ ఆఫీస్కి వెళ్ళి ఒక నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ పై సైన్ చేసి మీరు కనిపెట్టిన వాటర్ బేస్ వెహికల్ మోడల్ని అక్కడ చూపించి దాని గురించి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ వాళ్ళకి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వన్స్ మీ ఇన్వెన్షన్ అక్కడ చూపించిన తరువాత నెక్స్ట్ స్టెప్ స్టార్ట్ అవుతుంది. దాన్నే పేటెంటబిలిటీ సెర్చ్ అంటారు. ఈ స్టెప్లో కొందరు ప్రొఫెషనల్స్ మీరు కనిపెట్టిన వాటర్ బేస్ వెహికల్ వంటిది మన ప్రపంచంలో ఇంకా ఎవరైనా కనుక్కున్నారా, ఆ వెహికల్ పై పేటెంట్ రైట్ని పొందారా వంటి విషయాలను చెక్ చేస్తారు. అంతా చెక్ చేశాక ఒక రిపోర్ట్ని తయారు చేస్తారు. దాన్నే పేటెంటబిలిటీ సెర్చ్ రిపోర్ట్ అంటారు. ఈ స్టెప్ కంప్లీట్ చేయడానికి మీకు 10,000 నుండి 20,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. మీరు కనిపెట్టిన వాటర్ బేస్ వెహికల్ ప్రపంచానికి ఉపయోగపడే సరికొత్త ఆలోచన అని పేటెంటబిలిటీ సెర్చ్ రిపోర్ట్లో వస్తే స్టెప్ 3 స్టార్ట్ అవుతుంది. అదే పేటెంట్ డ్రాఫ్టింగ్. ఈ పేటెంట్ డ్రాఫ్టింగ్ అనే స్టెప్ చాలా జాగ్రత్తగా కంప్లీట్ చేయాలి. మీ యొక్క ఇన్వెన్షన్ అయిన వాటర్ బేస్ వెహికల్ గురించి ప్రతి ఒక్క పాయింట్ని కూడా డిస్క్రైబ్ చేయాలి. ఇందులో ఉన్నది ఉన్నట్టుగా ఉన్న ప్రతి దాన్ని డిస్క్రైబ్ చేయాలి. ఈ పేటెంట్ డ్రాఫ్టింగ్ ప్రాసెస్ని కంప్లీట్ చేయడానికి టెక్నికల్ అండ్ లీగల్ అండర్స్టాండింగ్ కూడా ఉండాలి. స్టెప్ 4 ఏంటంటే ఫైలింగ్ అన్ అప్లికేషన్ ఫర్ పేటెంట్. ఈ స్టెప్లో నేను కనిపెట్టిన వాటర్ బేస్ వెహికల్ పై నాకు పేటెంట్ రైట్స్ని గ్రాంట్ చేయండి అంటూ ఒక అప్లికేషన్ని ఫైల్ చేస్తాము. మీరు ప్రపోజ్ చేసిన ప్రాజెక్ట్ని బట్టి మీ యొక్క అప్లికేషన్ కాస్ట్ని డిసైడ్ చేస్తారు. వన్స్ మీరు పేటెంట్ ఆఫీస్లో అప్లికేషన్ని ఫైల్ చేశాక నెక్స్ట్ స్టెప్ స్టార్ట్ అవుతుంది. దాన్నే రిక్వెస్ట్ ఫర్ ఎగ్జామినేషన్ అంటారు.
అంటే మీ పేటెంట్ అప్లికేషన్ని పరీక్షిస్తారు. ఈ ప్రాసెస్కి 4,000 నుండి 20,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఆ తరువాత మీరు కనిపెట్టిన దాన్ని, అదే మనం అనుకుంటున్న వాటర్ బేస్ వెహికల్పై ఎవరైనా అబ్జెక్షన్స్ రైజ్ చేస్తే దానికి మనం సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే, రోబో సినిమాలో వసీకర్ తయారు చేసిన రోబోని కొందరు ప్రొఫెషనల్స్ పరీక్షిస్తారు కదా, అలా అన్నమాట. మీ ప్రాజెక్ట్కి ఉన్న అబ్జెక్షన్స్ అన్నీ క్లియర్ అయిపోయాక ఇక చివరి స్టెప్ స్టార్ట్ అవుతుంది. అదే పర్మిషన్ గ్రాంట్ చేయటం. ఇక పర్మిషన్ గ్రాంట్ అయితే మీ ప్రాజెక్ట్ అయిన వాటర్ బేస్ వెహికల్కి పేటెంట్ రైట్ వచ్చినట్టే. ఎక్కడైతే వాటర్ బేస్ వెహికల్ని కేవలం ఒక ఎగ్జాంపుల్గా మాత్రమే తీసుకున్నాను. పేటెంట్కి ఎలా అప్లై చేసుకోవాలి, దాని కంప్లీట్ ప్రాసెస్ ఏంటి అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నా. అయితే పేటెంట్ రైట్స్ విషయంలో ఒక్కటి మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీ యొక్క ఇన్వెన్షన్పై పేటెంట్ రైట్ని పొందకముందు మీ ఇన్వెన్షన్ గురించి ఎవరికీ కూడా తెలియకుండా సీక్రెట్గా ఉంచితే మంచిది. లేదంటే పేటెంట్ రైట్స్ని పొందటంలో ఎన్నో ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయవలసి వస్తుంది. ఇప్పుడు మనం వేటికి పేటెంట్ రైట్స్ని ఇస్తారు, వేటికి పేటెంట్ రైట్స్ని ఇవ్వరు అనే విషయాల్ని తెలుసుకుందాం. పేటెంట్ రైట్స్కి సంబంధించి కొన్ని చట్టాలు ఉన్నాయి. పేటెంట్ యాక్ట్లో ప్రొవైడ్ చేసిన డెఫినేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక ఇన్వెన్షన్కి పేటెంట్ని పొందాలి అంటే కొన్ని అర్హతలు ఉండాలి. మన యొక్క ఇన్వెన్షన్ అనేది కొత్తదిగా ఉండాలి, ప్రపంచానికి ఉపయోగపడే విధంగా ఉండాలి, మన ఇన్వెన్షన్కి టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ లేదా ఎకనామికల్ సిగ్నిఫికెన్స్ వంటివి ఉండాలి. ఇండియన్ పేటెంట్ రైట్స్ యాక్ట్లో పేటెంట్ లాస్ అన్నిటి గురించి ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. ఇండియన్ పేటెంట్ యాక్ట్ని 1970లో పాస్ చేశారు. 1972 నుండి అమలులోకి వచ్చింది. పేటెంట్ యాక్ట్లో సెక్షన్ 3 ప్రకారం ఎటువంటి వాటికి పేటెంట్స్ని ఇవ్వరు అని చెప్తూ కొన్ని ఎగ్జాంపుల్స్ని చెప్పారు. వాటిలో కొన్నింటిని మీతో షేర్ చేస్తున్నా. ఎగ్జాంపుల్ నెంబర్ 1, టెక్నాలజీలో కొత్తది ఏదైనా కనుక్కుంటే పేటెంట్ రైట్స్ని పొందవచ్చు. కానీ మీ ఇన్వెన్షన్ అనేది ప్రపంచానికి ఉపయోగపడే విధంగానే ఉండాలి. అంతేగాని నేను హ్యాకింగ్లో ఒక కొత్త పద్ధతిని కనుక్కున్నా, నాకు పేటెంట్ రైట్ని ఇవ్వండి అంటే అది పేటెంట్ లాకి విరుద్ధం అవుతుంది. అటువంటి వాటికి పేటెంట్ రైట్స్ని ఇవ్వరు. ఎగ్జాంపుల్ నెంబర్ 2, సైంటిఫిక్ థియరీస్, ప్రిన్సిపల్స్, ఫార్ములాస్ వంటి వాటికి పేటెంట్ రైట్స్ని ఇవ్వరు. ఇవన్నీ కూడా ఒకరికి ఉపయోగపడే విధంగానే ఉంటాయి. కానీ సెక్షన్ 3 ప్రకారం వీటికి పేటెంట్ రైట్స్ని ఇవ్వరు. అంటే న్యూటన్ లా ఆఫ్ గ్రావిటీ, E=mc² ఫార్ములా వంటి వాటికి పేటెంట్ రైట్స్ లేవు. ఎగ్జాంపుల్ నెంబర్ 3, వ్యవసాయం చేయటంలో కొత్త పద్ధతిని కనిపెట్టినా దానికి పేటెంట్ రైట్ని ఇవ్వరు. ఎగ్జాంపుల్ నెంబర్ 4, ఒక గేమ్ ఆడే విషయంలో కొత్త పద్ధతిని కనుక్కున్నా దానికి పేటెంట్ రైట్స్ని ఇవ్వరు. ఇలా చాలా వాటికి పేటెంట్ రైట్స్ని ఇవ్వరు. కింద డిస్క్రిప్షన్లో పేటెంట్ యాక్ట్ సెక్షన్ 3కి సంబంధించిన లింక్ని ప్రొవైడ్ చేశాను. అందులో ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇదనమాట పేటెంట్ రైట్స్ గురించి అయితే కొంత ఇన్ఫర్మేషన్. ఇంకా తెలుసుకోవాలి అంటే చాలా ఉంది, ఇది ఓన్లీ బేసిక్స్ మాత్రమే. అండ్ ఈ వీడియోలో ఏదైనా డౌట్ ఉంటే కింద కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో ఎలా ఉందో కూడా కమెంట్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయనట్లయితే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలి అంటే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఇక నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు అవర్ శ్రావణి అనిల్ ఛానల్.